యుఫోరియా 2 అవర్స్ 30 మినిట్స్ రన్ టైమ్ తో థియేటర్లోకి రిలీజ్ అయిన మూవీ. ఈ సినిమా డైరెక్టర్ గుణశేఖర్ చాలా కాలం తర్వాత గ్యాప్ తీసుకుని మరి చేసిన ఈ మూవీ ఇప్పుడు ఎలాగుందో చూద్దాం. ఈ సినిమాలో కాస్టింగ్ చూసుకున్నట్లయితే భూమిక, సారా అర్జున్, గౌతమ్ మీనన్ నటించడం జరిగింది. ఈ సినిమా బేసిక్ లైన్ చూసుకున్నట్లయితే చాలా మంది రాజకీయ నాయకుడి పిల్లలు అలాగే వ్యాపారవేత్త పిల్లలైన కొంతమంది సారా అర్జున్ ని అత్యాచారం చేయడం జరుగుతుంది. సారా అర్జున్ పోలీసులు కంప్లైంట్ ఇవ్వడంతో ఆ నిందితులను పోలీసులు పట్టుకున్నారా లేదా, అత్యాచారం కాబడిన అమ్మాయికి న్యాయం జరిగిందా లేదా అనేది మూవీలో చూపించడం జరుగుతుంది. మైనర్స్ ఏదైనా తప్పు చేస్తున్నారంటే వాళ్ళని పెంచే తల్లిదండ్రులు కూడా అందులో పాత్ర ఉంటుందనే ఉద్దేశంతో ఈ మూవీ అనేది తీయడం జరిగింది. ఈ సినిమా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మూవీ చాలా బాగుందండి. ఇది ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీగా చెప్పొచ్చు. నేటి సమాజంలో పిల్లలు ఎలా అడ్డదారులు తొక్కుతున్నారు, అలాగే వాళ్ళకు తెలియని ఏజ్ లో చేసే తప్పుల వల్ల వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో అనేది మూవీలో చూపించడం జరుగుతుంది. సినిమా డైరెక్షన్ పరంగా చూసుకున్నట్లయితే డైరెక్షన్ వచ్చేసరికి చాలా బాగుందండి. గుణశేఖర్ చాలా కాలం తర్వాత చాలా గ్యాప్ తీసుకొని మరీ తీసిన ఈ సినిమా అనేది చాలా బాగుందండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ సినిమా ఎక్కడ కూడా బోర్ కొట్టదు. అలాగే స్టార్టింగ్ నుంచి చెప్పాలనుకున్న పాయింట్ కూడా ఎక్కడ కూడా మిస్లీడ్ అవ్వదు. మూవీ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఒక మంచి ఎగ్జైటింగ్ గానే వెళ్తుందండి. చివరిలో క్లైమాక్స్ వచ్చేసరికి చాలా అంటే చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది. క్లైమాక్స్ చూస్తే ప్రతి ఒక్కరు కూడా మంచి ఎమోషన్ అనేది గురవడం జరుగుతుంది. మ్యూజిక్ పరంగా చూసుకున్నట్లయితే మ్యూజిక్ వచ్చేసరికి గుడ్ అండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసరికి బాగుంది. యాక్టింగ్ పరంగా చూసుకున్నట్లయితే ఈ సినిమాలో లీడ్ రోల్ లో నటించిన సారా అర్జున్ అలాగే భూమిక గారు, గౌతమ్ మీనన్ యాక్టింగ్ వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. సారా అర్జున్ చాలా నేచురల్ గా అలాగే తనకిచ్చిన పాత్రలో తను చాలా బాగా చేయడం జరిగింది. సారా అర్జున్ ఈ మూవీలో చేసిన పాత్ర మాత్రం చాలా కీలకంగా మారనుంది. అలాగే ఆమె స్టార్టింగ్ కెరియర్ లో ఇదొక మంచి మూవీగా కానుంది. భూమిక గారి యాక్టింగ్ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా బాగుందండి. ఇటువంటి ఎక్స్పెరిమెంట్ మూవీస్ లో నటించడం ఆవిడకి చాలా గర్వకారణంగా ఉందని ఆమె ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా చెప్పడం జరిగింది. సినిమాలో టర్నింగ్ పాయింట్ అంతా భూమిక గారి చుట్టూ తిరుగుతుందండి. ఈ సినిమాలో భూమిక గారి యాక్టింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ సినిమా మొత్తాన్ని నడిపించేది కూడా భూమిక గారనే చెప్పాలి. గౌతమ్ మీనన్ ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించడం జరుగుతుంది. గౌతమ్ మీనన్ గారి యాక్టింగ్ వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఆయన చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అలాగే మంచి అడ్వైజర్ గా కూడా ఈ సినిమాలో ఉండడం జరుగుతుంది. ఈ సినిమాలో మరో అంశం చూసుకున్నట్లయితే టీనేజర్లుగా ఉన్న పిల్లలకు బైకులు అలాగే కార్లు డబ్బు ఇస్తూ వాళ్ళకు స్వేచ్ఛగా వదిలేస్తాం అనుకునే కాలంలో వాళ్ళు తప్పుదారి పడుతున్నారు అనే విషయం కూడా వాళ్ళు తెలుసుకోకుండా ఉండడం ఈ సినిమాలో మరో అంశంగా చెప్పొచ్చు. పిల్లలు తప్పు చేస్తున్నారంటే వాళ్ళకి మెయిన్ కారణం వచ్చేసరికి తల్లిదండ్రుల యొక్క పెంపకం, వాళ్ళని సరిగ్గా పట్టించుకోపోవడమే అనేది మరొక అంశం మనం చూసుకోవచ్చు. ఈ సినిమా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ అలాగే నేటి సమాజంలో జరుగుతున్న నిజమైన సంఘటనలు ఆధారంగా ఈ సినిమా అనేది తీయడం జరిగింది. యువత తల్లిదండ్రుల యొక్క పెంపకం సరిగ్గా లేకపోతే ఎలా తయారవుతుందో అనేది మూవీలో మీరు చూడడం జరుగుతుంది. ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చండి. ఇది ప్రతి ఫ్యామిలీ కూడా చూడాల్సిన ఒక ముఖ్యమైన మూవీగా చెప్పొచ్చు. ఈ సినిమాని ఖచ్చితంగా ఫ్యామిలీతో పాటు చూడండి. మీకు ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ చూసామనే భావన ఖచ్చితంగా కలుగుతుంది. ఫైనల్ గా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ చూద్దాం అనుకుంటే మాత్రం ఈ సినిమాని ఖచ్చితంగా ట్రై చేయండి. రేటింగ్ అండి, ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.